వచ్చేసి మిడిల్ సెక్షన్ సెకండ్ పార్టీషన్ ఈ విధంగా అంటే ఫ్రంట్ నుంచి నేపేరియా వరకు వస్తుంది. దీన్ని మిడిల్ సెక్షన్ అంటాం. నెక్స్ట్ ఇయర్ టు ఇయర్ సెక్షన్ అంటే ఇయర్ బ్యాక్ సైడ్ రావాలి. ఇక్కడ నుంచి క్రౌన్ ఇయర్ నుంచి కరెక్ట్గా ఇలా వస్తుంది. ఇయర్ బ్యాక్ సైడ్ అంటారు. ఇది ఇయర్ టు ఇయర్ సెక్షన్ అంటాం. మీరు హెయిర్ ప్రిపరేషన్లో డ్రెస్సింగ్ చేసిన, బ్లో డ్రై చేసిన ఈ విధంగా సెక్షన్ కనుక తీసుకుంటారు. ఇది 4 సెక్షన్స్. ఇది కంపల్సరీ అనమాట. సెక్షన్ క్లిప్స్, ప్రాపర్టీ క్లిప్స్ అంటారు. ఇలా ఉండేది తీసుకుంటే గ్రిప్ ఎక్కువగా ఉంటుంది. ఫ్లాట్గా ఉండేది మనకి గ్రిప్ ఎక్కువగా ఉండదు. ఈ సెక్షన్కి క్లిప్స్ ఎలా పెట్టాలో చూడండి. ఒకటేమో ఒక మెథడ్ వచ్చేసి ఇలా ట్విస్ట్ చేసి, జస్ట్ ఒక ట్విస్ట్ చేసి ఈ విధంగా స్కాల్ప్ టచ్ అయ్యేలాగా, ఇది పైకి ఉండాలి ఓపెనింగ్ అనేది ఈ విధంగా పెట్టాలి. ఇలా పెడితే ఏంటంటే మనకి అది ఎటు మూవ్ అవ్వదు. మీరు ఇలా లూజ్గా పెట్టారనుకోండి డిస్టర్బ్ అవుతుంది హెయిర్ అనేది. సో ఈ విధంగా ఇలా పెట్టాలి. ఇంకొక మెథడ్ ఏంటంటే ఈ హెయిర్ని ఇలా ట్విస్ట్ చేసి 8 షేప్లో పెట్టేస్తాం. ఇది కొంచెం ప్రొఫెషనల్గా ఉంటుంది. మనకు స్పీడ్గా చేయాలంటే ఫస్ట్ చెప్పిన మెథడ్ యూజ్ చేస్తాం. కొంచెం ప్రొఫెషనల్గా చేయాలి, మీరు వీడియో పర్పస్ అయినా కూడా ఈ విధంగా పెట్టుకోవచ్చు. 8 షేప్ అనేది తీసుకురావాలి. ఈ విధంగా ట్విస్ట్ చేసి ఇలా డిస్టర్బెన్స్ కాకుండా కూడా ఉంటుంది అదర్ సెక్షన్స్కి. మేకప్ ఉందనుకోండి ఫ్రంట్ పడకుండా ఉంటుంది. అయితే హెయిర్ స్టైల్స్లో వచ్చేసి ఇప్పుడు హెయిర్ ప్రిపరేషన్లో సెక్షన్స్ ఇలా తీసుకుంటున్నాం. హెయిర్ స్టైల్స్లో వచ్చేసి మనం ఇక్కడ ఫింగర్స్ చూసుకోవాలి. 4 ఫింగర్స్ సరిపోతుంది. 4 ఇంకా కొంచెం కొన్ని హెయిర్ స్టైల్స్కి ఇంకొక ఫింగర్ ఎక్స్ట్రా పెట్టుకోవాల్సి వస్తుంది ఫ్రంట్ హెయిర్ స్టైల్స్. సో మ్యాక్సిమం ఎక్కువగా మనం 4 తీసుకుంటాం. సరిపోతుంది. ఇలా పార్టిషన్ చేసుకుంటాం. ఇది హెయిర్ స్టైల్స్ చేసే ముందు అయితే ఇలా వస్తుంది. ఇంకొకటి ఇది ఫ్రంట్. ఇప్పుడు ఫ్రంట్ పక్కకి మీకు మొన్న సెక్షన్ చూపించాను కదా, ఎలా తీస్తాం అది. క్రౌన్ ఇక్కడ ఐబ్రోస్ నుంచి ఈ విధంగా ఐబ్రో ఆర్చ్ కానీ ఐబ్రో అంటే ఒక్కొక్కరికి చిన్నగా ఉండొచ్చు, పెద్దగా ఉండొచ్చు. సో ఇది ఎండింగ్ ఆర్చ్ అని పెట్టుకుంటాము. ఇప్పుడు డమ్మింగ్ మాత్రం ఇట్లా వస్తుంది. ఎండింగ్ నుంచి తీసుకుంటాం. అలా కాకుండా మీరు ఇటు సైడ్ 2 ఇంచ్, కాపీ టెక్కి ఇటు సైడ్ 2 ఇంచ్ అలా పెట్టుకున్నా సరే. నర్మదా నీకు పంపించి ఇలా వస్తుంది. ఇట్లా వీ షేప్లో సెక్షన్కి ఇలా రావాలి. ఇది ఫ్రంట్ పఫ్ కోసం. మిడిల్ పఫ్ కోసం అయితే సి సెక్షన్ తీసుకుంటాం. ఈరోజు మీకంటే కూడా ఇంకొకరు లేట్ ఉన్నారు. మీరే లేట్ అనుకోకండి. ఇక్కడ ఇది వచ్చేసి సి సెక్షన్ ఎక్కడి నుంచి తీసుకుంటాము, 1/2 ఇంచ్ 1 ఇంచ్ వదిలేయాలి. ఇక్కడ కంప్లీట్గా ఎక్కడి నుంచి తీసుకోవద్దు ఎప్పుడైనా. సో ఇంత వదిలేసుకుంటే ఇక్కడ నుంచి 1 ఇంచ్ 1.5 ఇంచ్ వదిలేసుకొని
తీసుకోవాలి సి సెక్షన్. తమిళ్ స్టైల్లో తమిళ్ హెయిర్ స్టైల్స్ ఇవ్వాలంటే ఎక్కువగా ఇంత పఫ్ తీసుకుంటారు, ఏది ఆక్సిపిటల్ బోన్ వరకు వచ్చేంత వరకు తీసుకుంటారు సెక్షన్. మనకైతే సెమీ క్రౌన్ సరిపోతుంది, అది మీ ఇష్టం, మీరు ఎంత పెట్టాలనుకుంటారు పఫ్ అనేది సైజ్ మిడిల్ పఫ్కి తీసుకోవచ్చు. ఈ పఫ్ సెమీ ఇక్కడ దాకా కూడా తీసుకోవచ్చు. అబ్జర్వ్ చేస్తే కొన్ని హెయిర్ స్టైల్ ఇక్కడ పిన్నింగ్ ఉంటుంది, వాళ్ళు డైరెక్ట్ జడ ఉంటుంది, అలా కూడా తీసుకోవచ్చు. సో మనమైతే ఈ విధంగా సెమీ క్రౌన్ ఏరియా వరకు సెక్షన్ తీసుకుంటాము. ఇటు 1 ఇంచ్ ఇటు 1 ఇంచ్ వదిలేసి తీసుకోవాలి. ఎందుకంటే ఫ్రంట్ హెయిర్ స్టైల్ బ్యాక్ పెట్టినప్పుడు మొత్తం తీసుకున్నారు అనుకోండి డిస్టర్బ్ అవుతుంది, చూడడానికి కూడా లుక్ అంత బాగాలి. ఇదైతే కరెక్ట్గా సెట్ అయిపోతుంది. ఇంకొకటి ఇలా సెక్షన్స్ మనం ఇలా బ్యాక్ సైడ్ ఉంచున్నాం అనుకోండి, ఈ విధంగా మనం సెక్షన్స్ తీస్తే వీటిని హారిజెంటల్ సెక్షన్స్ అంటారు. ఇలా తీస్తే వర్టికల్ సెక్షన్స్ అంటారు. ఇలా క్రాస్ తీస్తే డయాగోనల్ సెక్షన్స్.